పొద్దు నుంచి చూస్తున్నామండి, అరాచకం మీద అరాచకం. పొద్దున 8 గంటలకి హౌస్ అరెస్ట్ తో మొదలైంది. ఏ కారణం లేకుండా, ఒక మహిళని చూడకుండా, ఒక పార్టీ అధ్యక్షురాలని చూడకుండా, ప్రజల కోసం చేస్తున్న పోరాటం అని ఇంగితం లేకుండా మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేశారు. మేము చేయాలనుకున్న పాపం ఎలా, అమరావతి రాజధానిగా మోడీ గారు 10 ఏళ్ల కిందనే శంకుస్థాపన చేశాడు. మట్టి నీళ్లు తెచ్చారు. తీరా మట్టిని మా నోట్లో కొట్టారు. మా ఆశల మీద నీళ్లు చల్లిపోయారు అని ఆ శంకుస్థాపన చేసిన స్థలానికి వెళ్లి ప్రశాంతంగా ధర్నా చేయాలి అనుకున్నాం. అంతే. అదే సిటీలో ఉన్న ప్రాంగణం అయితే పర్మిషన్ తీసుకొని మరి వెళ్లే వాళ్ళం. కాకపోతే అది చెట్లు పుట్టలు ఉన్న ప్రాంతం. అక్కడ ఒక మనిషి కాదు కదా, కనీసం జంతువులు కూడా తిరగవు. ప్రాబబ్లీ పందులు పురుగులు తిరుగుతాయేమో. మేము ప్రశాంతంగా వెళ్లి ప్రజల దృష్టికి మోడీ చేస్తున్న అన్యాయాన్ని హైలైట్ చేద్దాము అన్నది మాత్రమే మా ఇంటెన్షన్. అయితే పొద్దున 8 గంటలకు మొదలైందండి హౌస్ అరెస్ట్. అప్పటి నుంచి అరాచకం మీద అరాచకం. మేము అక్కడికి వెళ్తాము అంటే వీల్లేదు అన్నారు. ఆఫీస్కే వెళ్ళాలి అన్నారు. సరే, మేము ఆఫీస్కే వెళ్తామన్నాం. ఆఫీస్కి వచ్చాం. రాజధాని క్యాపిటల్ కమిటీతో భేటీ అయ్యాం. భేటీ అయిన తర్వాత ప్రెస్ ని అడ్రస్ చేయడానికని ప్రెస్ అడ్రస్ కోసం నేను బయటికి వచ్చాను. ప్రెస్ అడ్రస్ జరుగుతుండగానే బీజేపీ పార్టీ వాళ్ళు గేటు తన్నేసుకొని మా పార్టీ ఆఫీస్ లోకి స్లోగన్స్ గట్టి గట్టిగా అరుచుకుంటూ లోపలికి ప్రవేశించడం జరిగింది. దాంతో ఆ సౌండ్ కి మీడియా వాళ్ళంతా కెమెరాలను తీసుకొని ఆ నాయిస్, ఆ స్లోగన్స్, బీజేపీ వాళ్ళు ఇస్తున్న స్లోగన్స్, ఆ ముఠా తిక్కు పరిగెత్తడం జరిగింది. తీరా చూస్తే ఆ మీడియాను చూసి బీజేపీ వాళ్ళు వెనక్కి వెళ్లిపోవడం జరిగింది. గేట్ దగ్గర ఉన్న మా వాళ్ళు చెప్తున్నారు, బీజేపీ వాళ్ళు కట్టెలతో వచ్చారు, గుడ్లతో వచ్చారు, అటాక్ చేయడానికి వచ్చారు, వాళ్ళ చేతులలో రాళ్లు కూడా ఉన్నాయి అని చెప్తున్నారు. అలా ఎలా ఒక పార్టీ ఆఫీస్ లోకి ఇంకో పార్టీ వాళ్ళు అటాక్ చేయడానికి వచ్చారు అంటే దీన్ని ఎలా చూడాలి? అసలు బయట పోలీసు వాళ్ళు ఉన్నారు. మేమేమో ఆ శిలాఫలకం దగ్గరికి వెళ్ళకూడదు అని పొద్దు నుంచి పోలీసు వాళ్ళు మాకు కాపలా కాస్తూనే ఉన్నారు. మరి అలాంటప్పుడు పోలీసు వాళ్ళు బయటే ఉన్నారు. బయట నుంచి బీజేపీ వాళ్ళు మా పార్టీ ఆఫీస్ లోకి ఎలా వస్తారని అడుగుతున్నాం. ఇది పోలీసుల అరాచకం కాకపోతే ఏమిటి అని అడుగుతున్నాం. అంటే బీజేపీ పార్టీ వాళ్ళకు ఒక న్యాయం, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇంకొక న్యాయమా? ఇదే కదా పోలీసు వాళ్ళు వైఖరిస్తున్నది. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం.